మోహన్ బాబు గారికి 3 సంవత్సరాలు చెవులు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదంటే బాంబు పేలినప్పుడు ఆ సౌండ్‌కి 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 3 సంవత్సరాలు చెవులు పనిచేయలేదు. అసలు బాంబు ఎందుకు పేల్చారు? మోహన్ బాబు కోసం బాంబు ఎందుకు పెట్టారు? దాని గురించే ఈ వీడియో. సింపుల్‌గా చెప్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. 'శ్రీరాములయ్య' అనే సినిమా మోహన్ బాబు గారు చేస్తున్నారు. 'శ్రీరాములయ్య' అంటే పరిటాల రవి వాళ్ళ నాన్న. పరిటాల రవి వాళ్ళ నాన్న బయోపిక్ అనమాట 'శ్రీరాములయ్య' అనే సినిమా. ఈ సినిమా చేయొద్దు అని చాలామంది నక్సలైట్లు పరిటాల రవికి మోహన్ బాబుకు చెప్పారు. పరిటాల రవి వినేవాడు కాదు, మోహన్ బాబు కూడా వినేవాడు కాదు. కట్ చేస్తే సినిమా ముహూర్తం రామానాయుడు స్టూడియోలో జరిగింది. అప్పుడు కూడా బాంబులు పేలాయి. 18 మంది జర్నలిస్టులు, కానిస్టేబుల్స్ చనిపోయారు. కానీ మోహన్ బాబు సేఫ్, పరిటాల రవి సేఫ్. ముహూర్తం అయిపోయింది. సినిమా షూటింగ్లో జరుగుతున్నప్పుడు శంకర్ సినిమా డైరెక్టర్ది పెళ్ళి. తెల్లవారితేనో మరుసటి రోజు పెళ్ళి. తన ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. శ్రీహరి ఇంట్లో ఉన్నాడు. మోహన్ బాబు, శంకర్ అప్స్టేర్లో కూర్చొని సీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు కింద ఉన్న ఒక కారు ఢామని పేలింది. ఆ సౌండ్కి మోహన్ బాబుకి చెవుడొచ్చింది. కానీ ఆ కారు బాంబు ఎప్పుడు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు అంటే రామానాయుడు స్టూడియోలో ముహూర్తం పూజ కోసం వెళ్తున్నప్పుడు పేల్చారే బాంబులు, అదే రోజే పెట్టారు. కానీ సినిమా షూటింగ్ జరిగిన నెల రోజుల తర్వాత అది పేలింది. పేల్చారు అనడానికి ఆధారాలు లేవు. ఒకవేళ పేల్చాలనుకుంటే అక్కడ మోహన్ బాబు ఉన్నాడు, శంకర్ ఉన్నాడు. కానీ అసలు వ్యక్తి లేడు. యాక్చువల్గా బాంబు పెట్టింది పరిటాల రవి కోసం. మెయిన్ ప్రైమరీ పర్సన్ పరిటాల రవి. మోహన్ బాబు మీద నక్సల్స్కి పగ లేదు. ఎందుకంటే అతను ఎంటర్టైనర్, ఒక సినిమా వ్యక్తి, అంతే తప్ప ఫ్యాక్షనిస్ట్ కాదు. ఈ కోణంలో ఆ బాంబు పేలినప్పుడు ఆ సౌండ్కి చెవుడొచ్చేసింది. 3 సంవత్సరాలు నిమ్స్ హాస్పిటల్లో మోహన్ బాబు ఉన్నాడు. తర్వాత ఇదంతా టీవీలో అక్కడెక్కడ రావడం వల్ల మళ్ళీ శ్రీహరి పరిగెత్తుకుంటూ వచ్చి అన్న ఎక్కడుంటే ఎత్తుకుపోయారు నిమ్స్కి. అంటే మళ్ళీ నిమ్స్కి వెళ్ళి ఇంకా మొత్తానికి అదనమాట సంగతి. శ్రీహరికి ఏం కాలేదు, మోహన్ బాబుకి బాగా దెబ్బలు తగిలినాయి. బాంబు వెళ్ళినప్పుడు చెవుడొచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అనంతపూర్లో కూడా ఇంకో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దానికి కూడా మోహన్ బాబుకే ఎఫెక్ట్ అయ్యింది. దాని గురించి కూడా చెప్తా.